రైస్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నా. చూడండి, మనకు పిల్లలు ఇప్పుడు స్కూలు లేవు, ఫ్రైడ్ రైస్ అయితే మంచిగా తింటారు. కర్రీలు అంటే ఏంది వాళ్ళు ఇష్టంగా తినరు మనం కలిపి తినబెడితే. ఇటువంటి రైస్ మనం చేస్తే బాగా తింటారు. నేను చేసుకునే ప్రాసెస్, నేను వేసే ప్రాసెస్ మీకు చూపిస్తా. ఏమో ఇది ఉంటే వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు. నేను ఆనియన్ వేస్తున్నా, ఇది వేస్తున్నా ఉన్నది కాబట్టి. ఇగో నేను ఆలుగడ్డలు ఒక మూడు వేస్తున్నా. ఇగో పచ్చిమిర్చి 3, పుదీనా, కరివేపాకు, ఇగో ఈ మెంతెం కూర. ఈ ఆకుకూరలు పడితే పిల్లలకు బలం అని నేను ఏముంటా వేసుకోండి. కరివేపాకు వేసుకోండి, ఏవి ఆప్షన్. ఇక మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటారు. ఆనియన్ అయితే కంపల్సరీ ఆనియన్ వేసుకోండి. ఇగో ఇప్పుడు 3 పచ్చిమిర్చి. ఇది 3 పచ్చిమిర్చి అయినా కానీ ఒక 1/2 కిలో రైస్ పెట్టుకున్నామా, అర్ధ కిలో రైస్. మళ్ళీ నేను కారం కూడా కొంచెం వేస్తా, అది చూపిస్తా. ఇది పెరుగు, నిమ్మకాయ వేసి మనము ఇలా కొంచెము. ఫ్రైడ్ రైస్ అంటే మనం పెరుగు తినరు పిల్లలు కొంతమంది, ఇట్లా ఈ రకంగా చేసి పెట్టుండ్రి. తింటారనుకో పెరుగు వేసి తినబెట్టుండ్రి. అదే రైస్ మా పిల్లలు మరి అది పెరుగు తినరు కాబట్టి నేను ఫ్రైడ్ రైస్లో వేసి దీని టేస్ట్గా అవుతుంది. నేను ఇది ఒక చిన్న గిన్నె వేస్తున్నా. నేను రైసు ఇప్పుడు పెట్టేసుకున్నా. ఇది గరం ఉన్నది, కొంచెం వేరే గిన్నెలకు తీసుకుంటా. ఇది కొత్త బియ్యము, కొంచెం గడ్డలు ఉంటుంది, కొంచెం చల్లవాలి, నాకు టైం పడుతుంది. ఇవన్నీ కట్ చేసుకోక చల్లగా అవుతుంది. ఫ్యాన్ పెట్టేసుకుంటా. రైసు వేడిగా ఉందని తీసేసుకుంటున్నా. ఇది కొత్త బియ్యం కాబట్టి కొద్దిగా అంటుకుంటుంది. ఎందుకంటే పిల్లలకు పాత బియ్యం అయితే బలం కాదని నేను తెప్పించిన ఒక సంచి, చిన్న సంచి. మేము ఎక్కువ డైట్ అని రైస్ తక్కువ తింటాము, బియ్యము ఇంట్లో ఎక్కువ పెట్టుకుంటే ఏంది అవి వాటినే ఉన్నాయి. మస్తు పోయిన సంవత్సరం కొడుకున్నాయి బియ్యం, చాలా ఉన్నాయి బియ్యం. అవి పాత బియ్యం అయినాయి అని పిల్లలకి పెట్టినా కానీ ఏంటంటే హెల్దీ ఫుడ్ కాదని. బారోలే అయితే పిల్లలకు బలం కాదు. ఇది ఏంటంటే గంజి చిక్కతనంలో వస్తుంది. గంజి అంపుకోవద్దు. ఈ గంజి అన్నది మనకు అంపుకున్నా కానీ తాగుండ్రి, ఉప్పేసుకుని తాగుండ్రి. గంజి అంపుకున్నా కానీ అదెంత బలము. గంజి మాత్రం బరవేయకుండ్రి. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్ పెట్టేసుకుంటా. సరే, అవి కట్ చేసుకుంటా. ఒక గ్లాస్ వాటర్ పోసిన, మజ్జిగ వేస్తున్నా. ఎందుకంటే ఎండాకాలము మనకు శక్తి ఉండాలంటే మజ్జిగ బాగా అవసరం. ఇట్లా చేసుకొని మనం తాగితే మనకు కడుపు చల్లబడుతుంది. ఎంత గడ్డలో ఉన్న చూడండి. ఇక చెక్కలు ఎట్లుంది. నేను చేసినా ఇట్లనే ఉంటుంది. మేము ఒక డబ్బా కొనుకొచ్చుకున్నాము. ఏ ఇష్టం ఉండదు కొనుకొచ్చుకోరు, కానీ మజ్జిగ అయితే తాగింది చూడండి. నేను అలా సాల్ట్ వేసుకుంటా, పింక్ సాల్ట్. మీరు దొడ్డు ఉప్పు ఉంటే దొడ్డు వేసుకోండి, వైట్ ఉప్పు ఉంటే వైట్ వేసుకోండి. ఏదన్నా వేసుకోరు మీ ఇష్టం. ఏమన్నా ఒక స్పూన్ వేసేస్తాం. ఎక్కువ ఉప్పు పడద్దు అంటారు కానీ ఉప్పు ఉంటే టేస్ట్ అనిపిస్తుంది. కాదు, నేను మధ్య పట్టుకున్నాను, అది చెప్పేసి. ఇట్లా చేస్తుంది. అది ఆ కాలం పోయింది, ఆ కవ్వాలు లేకుంటాయి. మా ఇంట్లో ఉంటుంది. మా మమ్మరాలు ఆడుతుంది, వచ్చింది. అవు చదివించు, అవు ఆడబెట్టింది. ఆడలేదు అది చేస్తారు వాడు. ఆట పుట్టున్నది. గ్లాస్ వేస్తాను. జ్యూస్ అన్ని జ్యూస్ల కంటే ఐస్లు అయ్యి అవి వేసుకుంటాం. తాగురు తేజ. మంచిగా సూపర్ అయిందా? బాగుందా? కట్ ఫుల్ అవుతుంది, మనకు శక్తి అనేది వస్తుంది. ఎంత పని చేసినా అలసిపోము. గడికి ఒక గ్లాసా, ఒక రోజుకో 2-3 గ్లాసులు తాగుండ్రి, ఏం కాదు. చాలా ఆరోగ్యం. ఇంకా ఐస్ ఉంటే ఐస్ గడ్డలు వేసుకోండి. మేము ఐస్ గడ్డలు మేము వేసుకుంటలేం కానీ వేసుకోండి, అది చల్లగా మంచిగా ఉంటుంది. సరేనా? కొంచెం పోసుకున్నాం, కట్ అయిపోయింది. ఇప్పుడే తిన్నా కదా.
ఎలాగ అవుతావు కావచ్చు. ముందేం రా ఇట్లా కట్టుకులు అవుతుంది చేసుకోవాలి. ఇది కట్ చేస్తాను నేను ఇప్పుడు. కట్ చేసి ఫ్రైడ్ రైస్ ఆలుగడ్డ రైస్ ఎట్లా వేయన్నో పర్ఫెక్ట్ చూడండి చేసుకుంటుంది. అన్నీ వేస్తున్నా మన కర్రీ అనుకున్నట్టే అని వాళ్ళు ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. మా తేజకైతే ఫుల్ ఇష్టం. ఇవి ఉడకబెట్టి కట్ చేసి కాదు, మనకు ఉడకబెట్టక ముందే గీకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి వేరే గొలించుకోవాలి. మనం అట్టనే ఇవి ఇట్లా వేసినాం అనుకో మంచిగా ఉంటుంది, కిసుకుమంటుంది. మనం వేరే గొలించుకొని పక్కకు పెట్టుకొని ఇవన్నీ వేసుకొని చేస్తే సూపర్. సరే, ఈ గిన్నెతోటి గిన్నె వేసిన ఆయిల్ ఇలానే అందరం కొద్ది ఇల్లు ఉండే ఆయిల్ గిన్నె లెక్క పెట్టుకుంటాం. ఈ రైస్కు నేను ఇప్పుడు ఆలుగడ్డలు గొలించుకుంటా. పక్క చూడుంది ఏంటంటే మీరు చేసేది పక్క చూస్తేనే మీరు ఆలుగడ్డ రైస్ ఎట్లా చేయాలి ఏం చేయాలి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటారు. పర్ఫెక్ట్ చూసి పర్ఫెక్ట్ చేసుకోరు. ఎండలు బగ మండుతుంది, వేడవుతుంది. ఏదైతే మధ్య చేసుకుంటా అయినా మీరు చేసుకుని తాగుండ్రి, శక్తి అనేది ఉంటుంది. మనం ఏ పని చేసినా కానీ ఇట్లా మనకు ఇబ్బంది కాదు. గడికి ఒక గ్లాస్ తాగిండ్రు అనుకో, రోజుకో 2 గ్లాసులు అయినా కానీ బాధ ఉంటుంది. జీర్ణం అయితే ప్రతి ఒక్కదంటే ఇది జీర్ణం అన్నది మంచిగా అవుతుంది. మనకు అగిరి తీసిన ఏదైనా కానీ ఎండకు వేడైనా కూడా ఇది పనిచేస్తే బాగా. జీలకర్ర 1 టీ స్పూన్ అంత వేసిన, చెప్పకుండా వేసిరాను అనుకోకుంటే వేసిన. ఇప్పుడు ఆలుగడ్డలు నేను గొలుచుకుంటా. అది గొలుతాయి, ఇది గొలుతాయి. ఆలు ఒకటే వేస్తున్నారు, 3 వేసినా కానీ బాగా అవుతుంది. రైస్ తక్కువ ఉంది మాకు, రైస్ తక్కువ ఉంటే అట్లా వేసుకుంటాం. ఇది ఇప్పుడు ఎర్రగా కావాలి, ఫస్ట్ ఇవి ఎర్రగా కావాలి. ఎర్రగా అయినాకనే అన్నీ వేసుకోవాలి. ఆలుగడ్డ బ్రౌన్ కలర్ కావాలి. ఇవి ఎక్కువసేపు మీరు కోసుకొని ఎక్కువసేపు పెట్టుకుంటారు అనుకో, ఉప్పు నీళ్ళలో వేసుకోండి, నల్ల పడుతుంటాయి ఆలుగడ్డలు. మీరు కోసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను కొయ్యకని ఇట్లా వేసేస్తున్నాను. మీరు ఉంచుకున్నా అనుకో ఉప్పు వాటర్ వేసుకోండి. వాటర్ పోసి ఉప్పు వేసుకొని కొద్దిగా పుంచుకున్నా పరపడాలి. వంకాయలైనా ఏదైనా కానీ అంతే కదా. నాకు రైస్లా అక్కడక్కడ తింటుంటే క్రిస్పీగా ఉండాలి, ఎర్రగా ఉండాలి. నేను ఆనియన్ వేసుకుంటాను, కరివేపాకు వేసుకుంటాను, ఆనియన్ వేసుకుంటాను. ఆనియన్ మంచిగా సన్నం మంట మీద చేసుకోవాలి. ఎక్కువ ఏ వంట చేసుకున్నా సన్నం మంట మీద చేసుకుంటే కుకింగ్ మంచిగా అవుతుంది, టేస్ట్గా అవుతుంది. మీరు టేస్ట్గా వేసుకునేది చూసుకోండి, ఎందుకంటే వేడి అవుతుంది. నేను ఎక్కువ మాట్లాడలేను కావచ్చు, కానీ మీరైతే నేను చేసే ప్రాసెస్ పక్క చూసి పక్క చేసుకోండి. ఇప్పుడు 1 అవుతుందో 12 అవుతుందో మేము టిఫిన్ చేసినాం కాబట్టి ఈ టైంలో టైం మీద వేడి చేసుకుంటున్నాం. కానీ వేడేం అవసరం లేదు, చలికాలం అయినా కానీ ఇది బాగుంటుంది. చలిపెట్టంగా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనకు ఎప్పుడైనా చేసుకుని తినచ్చు, ఎప్పుడైనా అంతే. పిల్లలకైతే బాగా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే సెలవులు అలా కర్రీలు వస్తే ఇష్టం ఉండదు, అక్కడక్కడ ఆలుగడ్డలు వస్తే ఇష్టంగా తింటుంది. ఇవి ఆనియన్ గొర్రెసు. ఇప్పుడు ఉల్లాకు కరివేపాకు ఉన్నది ఇక్కడ కలిసింది. ఉల్లాకు ఉల్లిగడ్డ వేసినాక ఉల్లాకు వేస్తుంది. ఇది ఎంత గ్రీన్ అన్నది ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత ఆరోగ్యం పిల్లలకి, ఎంత మంచిది. ఇట్లా ఇలా గ్రీన్ పీసెస్ వేసుకుంటే మనం హోటల్కి పోతే ఎన్నో ఇట్లా పైసలు పెట్టి పెడతాం. మనం చేసుకుని తింటే ఫుడ్ మంచిగా, అంత మంచిగా, పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. మనం కళ్ళతో చూసి చేసుకుంది వేరే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా చూడు, పచ్చిమిర్చి వేస్తున్నా. ఒక 3 పచ్చిమిర్చి, దొడ్డు మిరపకాయలు, ఇవి కారం కొడుకున్నాయి. ఇవి మెంతి కూర, ఎంత ఆరోగ్యం అది మెంతి కూర, ఎంత బెనిఫిట్ ఉంటుంది అంత. మెంతి కూర వేసిన ఇక పుదీనా కరివేపాకు ఇలానే ఉండాలి. ఇంకొక కరివేపాకు ఇది ఏంటంటే కొత్తిమీర అన్ని
సాల్ట్ ఇక మీకు వచ్చినంత మీకు తినేదానికి వేసుకోండి. నేనైతే దీంతో 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. కారం వేసుకుంటా. ఇక నేను 3 మిరపకాయలు వేసిన కదా, కారం బాగా అవుతుంది. ఈ టీ స్పూన్ వేస్తున్నాను. ఇక మనం మళ్ళీ కర్రీ ఏం కలుపుకుని ఉంటుంది కదా, బాగుంటుంది. కారం కూడా వేసుకోవాలి. పసుపు ఇక మీకు ఆప్షన్ ఏంటంటే కొద్దిగా చిటికెడు అంత వేసుకుంటే, మీరు వేసుకోవాలనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవాలి, మీ ఇష్టం ఇక. ఇప్పుడు పెరుగు కొంచెము ఇట్లా అనుకొని పెరుగు చేసుకోవాలి. మీరు తినేటోళ్ళు, పిల్లలు తినేటోళ్ళు ఉంటే ఏం చేయాలంటే అలా కేసి తినిపింది. చిన్నోళ్ళు ఉంటే ఇట్లా మిక్స్ చేయాలి. పిల్లలు తినరు, కొంతమంది పెరుగు అంటే ఇష్టపడదు. ఓ లెవెల్ ఉంటుంది, చూస్తేనే ఎమ్మి అనిపిస్తుంది. ఎమ్మి అనిపిస్తుందా? చేసుడు కూడా. పెరుగు లేకపోతే పెరుగు ప్లేస్ లో టమాటో ఒక టమాటా వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ. జ్యూస్ పట్టాలి, టమాటా పోసేయాలి, జ్యూస్ పట్టేసేయాలి, కరెంట్లో కలుపుకోవాలి. అదే టమాటా రైస్ అవుతుంది. లేకుంటే జ్యూస్ పట్టి ఒక్కటి టమాటా ఎక్కువ వేయాలి. టమాటా లేకపోతే లెమన్, నిమ్మకాయ. ఆయిల్ ఎట్లా ఇచ్చింది, ఆయిల్ ఎట్లా సరే కనబడుతుందా చూడండి. తినాలి. మా అమ్మమ్మ చేస్తే హోటల్ కూడా వేస్తావు అన్న. మా అమ్మ అలా ఇట్లా డల్గా పెట్టేస్తావు హోటల్ పోతున్నా అంటే నచ్చదా మీకు? నీ ఫుడ్డే మంచిగా ఉంటుందమ్మమ్మ, నువ్వు ఎందుకు ఆ హోటల్ అంటావు, హోటల్కి ఎందుకు అని ఇట్లా బాధపడుతుంది మా పెద్ద మన్మరాలకి. నక్షత్ర అమ్మమ్మ ఫుడ్ అంటేనే ఇష్టం. నువ్వేమని చేస్తావు అమ్మమ్మ, ఎందుకు నువ్వు బయటకు ఎందుకు అంటారు. అట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారని అప్పుడప్పుడు తీసుకోతాం కదా, సండేనో ఎప్పుడో ఒకసారి ఇట్లా కలిపి పెట్టుకోవాలి. అలా కలర్ఫుల్ ఉంటుంది, అది తినగలుగుతాము. మనం ఉడికి చేస్తాం. అక్కడక్కడ ఆలుగడ్డలు వచ్చి ఇవన్నీ వచ్చి పెరుగు అన్నది ఉడకపోతే పెరుగు మంచిగా ఉండదు. పెరుగు అన్నది మొత్తం పెరుగులాగా ఉండదు. ఇది ఏంటంటే కొత్త బియ్యం కాబట్టి గడ్డలు ఉంటుంది. కొద్దిగా చల్లారితే మొత్తం చేసినాం. పొటాటో రైస్ టేస్ట్ చూస్తురా చైతు, తింటావా నువ్వు? సరే చేసిస్తా. పొటాటో రైస్, ఆలుగడ్డ రైస్, పొటాటో రైస్. మీరు ఎలా అనుకుంటారా? పొటాటో రైస్ ఎలా ఉందో చెప్తా నేను. మమ్మీ ఆల్ టైప్స్ ఆఫ్ రైస్ చేసి చూపిస్తుంది మీకు, బాగా చేస్తుంది. టమాటో రైస్ ఆల్రెడీ పెట్టినాము, టమాటో రైస్, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్. సూపర్, ఎక్సలెంట్ ఉంది, అల్టిమేట్ టేస్ట్.
అవునా? ఈ పొటాటో కూడా మంచిగా కుక్ అయింది అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మనకి బయట తినాలన్న ఆలోచన కూడా రాదు, ఆ లెవెలే చేస్తుంది మమ్మీ. ఇదే ఈ రకంగానే చేసుకోండి. సూపర్ అంటే సూపర్. కదా? అందుకని చెప్పు ఇక. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయండి. సరే, అంతవరకు బాయ్ బాయ్. బాయ్.